మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే దేవునికి ఎవరు ఇష్టమైనటువంటి వ్యక్తులు అంటే యథార్థముగా ప్రవర్తించేవారు. అంటే యథార్థముగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు. అయితే ఈరోజు మనము లోకములో చూసినట్లయితే యథార్థత అనే పదము ఎక్కడా కూడా మనకి కనిపించటం లేదు. ఈ పదం కనుమరుగైపోయింది అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏ వ్యక్తిని చూసినా, ఏ వ్యక్తిని కదిలించినా వారి అంతరంగములలో యథార్థత అనేది కనిపించినటువంటి రోజుల్లో మనము చూస్తా ఉన్నాం. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఏ విషయంలో కూడా మనం యథార్థతని చూడలేకపోతూ ఉన్నాం. ఎక్కడ చూసినా మోసకరమైనటువంటి ఆలోచనలు, మోసకరమైనటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క విషయంలో కూడా మనం యథార్థతను కనుగొనలేనటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యథార్థముగా ఉండటం వల్ల నాకేంటి అని మనం ఆలోచిస్తూ ఉంటే, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలంటే, ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనము జీవించాలి అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? యథార్థముగా ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో మనము ఆయనకిష్టులుగా ఉంటాం. ఆయనకిష్టులైన మనుష్యులకు ఆయన భూమి మీద సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం, ఈ విషయంలో యథార్థంగా ఉంటే నాకేంటి? ఈ విషయంలో ఇన్ని సంవత్సరాలు యథార్థంగా ఉండి నేనేమి సాధించాను అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అది ఎంత మాత్రము మంచి ఆలోచన కాదు. ఈ ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా అలాంటి ఆలోచన వస్తూ ఉంటాయి, కాదని నేను అనట్లేదు. కానీ మనము యథార్థముగా జీవించినప్పుడు దేవుడికి మనం ఇష్టమైన వారిగా ఉంటాం. మనం ఇష్టమైన వారిగా ఆయనకున్నప్పుడు ఆయన మన జీవితంలో చేయవలసినటువంటి కార్యాలను ఆయన త్వరపెట్టి మన జీవితంలో మన ఎడల జరిగిస్తాడు. కాబట్టి మనము అన్ని విషయములలో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే యథార్థముగా ఉండాలి. ప్రతి విషయంలో మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి. మనము ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలములో, మనం వ్యాపారం చేస్తున్నటువంటి స్థలములో, లేదా మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ప్రవర్తన ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. మన ప్రవర్తన ప్రతి ఒక్కరూ పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రవర్తనలో ఎవరు కనిపించాలి? యథార్థత కనిపించాలి. మన ప్రవర్తనలో మన దేవుడు కనిపించాలి. మన ప్రవర్తనలో మన భక్తి కనిపించాలి. మన ప్రవర్తనలో మన ప్రార్థన కనిపించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం యథార్థత కలిగి జీవిస్తామో, యథార్థత కలిగి ప్రవర్తిస్తామో మనము ఆయనకిష్టులైనటువంటి వ్యక్తులుగా జీవిస్తాం. ఎప్పుడైతే మనం ఆయనకిష్టులుగా ఉంటామో ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో ఆయన సమాధానాన్ని కలుగజేస్తాడు. ఒకవేళ ఇంత యథార్థంగా ఉండి కూడా నీ జీవితంలో సమాధానము లేదు అంటే నేను కంగారు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన సమస్త కార్యములను మన కొరకు జరిగించుచున్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రము దిగులు చెందకుండా ఈ వాక్యమును బట్టి మనము ఏమి కలిగి ఉండాలి? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మరి ముఖ్యముగా క్రైస్తవులు మనం పిలబడుతున్నటువంటి మనము, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకస్తులు జీవించినట్లుగా, లోకస్తులు చేస్తున్నట్లుగా మనము
చేయకూడదు. మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? యథార్థముగా ఉండాలి. ఎవరి ప్రవర్తన అయితే యథార్థముగా ఉంటదో మనము ఆయనకు అనగా మన ప్రభువులకు ఇష్టమైన వారిగా ఉంటాం. ఆయనకిష్టమైన వారిగా మనం ఎప్పుడైతే ఉన్నామో మనం అన్ని విషయములలో సమాధానము కలిగి ఉంటాం. కాబట్టి ఈ వాక్యం విన్న మనమందరము కూడా ఈ వాక్యమునకు లోబడి, ఈ వాక్యమును అంగీకరించి మనమందరము ఇంకనూ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.